హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శ్వేత, ఎండిఎస్ ప్రాసరాంటిస్ట్, మేనేజింగ్ పార్ట్నర్ అట్ టూత్ డాక్స్ కొండాపూర్. సో మామూలుగా బ్రేసెస్ ట్రీట్మెంట్ అయిపోయిన కొన్ని ఇయర్స్‌కి గ్యాప్స్ ఎందుకు ఓపెన్ అవుతాయి? అసలు దీన్ని ఏమంటారు అనంటే, ఇలా గ్యాప్స్ ఓపెన్ అయితే దీన్ని ఆర్థోడాంటిక్ రిలాప్స్ అని అంటారు. ఆర్థోడాంటిక్ రిలాప్స్ మామూలుగా ఒక 20-30% అవ్వడం అనేది చాలా కామన్. అంటే మనము టీత్‌ని అగెయిన్స్ట్ నేచర్ ఒక ఐడియల్ పొజిషన్‌కి చేంజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెము ముందు దానికి అది ఎలా ఉండిందో ఆ పొజిషన్‌కి రావాలి అనుకోవడము నేచర్ కాబట్టి ఒక 20% ఓపెన్ అయినా, కొంచెం వెనక్కెళ్ళి, ముందుకెళ్ళినా కూడా అది చాలా కామన్ అనమాట. దాన్ని రిలాప్స్ అని అనము. కానీ ఒకవేళ చాలా సివియర్‌గా స్పేసింగ్ ఓపెన్ అయిపోయినా, లేదంటే హెచ్చుతగ్గులు ఎక్కువైపోయినా, ముందు వెనక్కెళ్ళిపోవడం గానీ, ఫ్లేర్ ఔట్ అవ్వడం గానీ ఎక్కువుంటే దీన్ని ఆర్థోడాంటిక్ రిలాప్స్ ఆర్ ఫెయిల్డ్ ఆర్థో ట్రీట్మెంట్ అని అంటాం. సో ఈ ఆర్థోడాంటిక్ రిలాప్స్ అనేది ఎందుకవుతుంది అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా కామన్‌గా చూసేది ఏంటి అంటే, ఇన్‌కంప్లీట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. అంటే ట్రీట్మెంట్ అవుతూ ఉండగా, లేదంటే సగంలో, లేదంటే మొదలుపెట్టిన ఒక 2-3 మంత్స్‌కి ఐదర్ ఫిక్స్డ్ బ్రేసెస్ అవ్వనియండి, లేదంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అవ్వనియండి, అది డిస్కంటిన్యూ చేసినా, లేదంటే మాకు నచ్చట్లేదు అని చెప్పి వాడడం మానేస్తే దీన్ని ఇన్‌కంప్లీట్ ట్రీట్మెంట్ అని అంటారు. దీనివల్ల అవుతుంది. సెకండ్ ఏంటంటే అక్లూజల్ స్టెబిలిటీ. అంటే మీ అప్పర్ అండ్ లోవర్ టీత్ ఎలా అయితే మీట్ అవుతాయో దాన్ని అక్లూజన్ అని అంటారు. ఒకవేళ అది ట్రీట్మెంట్ అవుతూ ఉండగా ఆర్ ఎండ్‌లో ఆ స్టెబిలిటీ అనేది రాలేదు అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తర్వాత, అలాంటప్పుడు గూడా ఇన్‌స్టెబిలిటీ వల్ల ఆర్థోడాంటిక్ రిలాప్స్ అవుతుంది. టీత్ మళ్ళీ మూవ్ ఔట్ అవుతాయి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిటెన్షన్ లేకపోతే. అంటే ట్రీట్మెంట్ అంతా ఒక ఎత్తంటే, ట్రీట్మెంట్ రిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిటెన్షన్ అనేది ఎలా ఇస్తాము అంటే, ఒకటి ఫిక్స్డ్ రిటైనర్ వాడి, లేదంటే రిమూవబుల్ రిటైనర్ వాడి, లేదంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ అండ్ రిమూవబుల్ వాడి. ఒకవేళ మీ ఆర్థోడాంటిస్ట్ కానీ, లేదంటే మీరు ట్రీట్మెంట్ అయిపోయే ఎండ్‌లో కానీ ఈ ఫిక్స్డ్ రిటైనర్ అనేది పెట్టించుకోకపోయినా, లేదంటే పెట్టించిన తర్వాత ఒక 3-4 మంత్స్‌కి మీకు తెలియకుండా ఒక పోర్షన్ ఇరిగిపోయినా సరే, స్లోగా గ్యాప్స్ అనేవి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టీత్ రిమూవ్ చేసి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసే కేసెస్‌లో కూడా కొన్నిసార్లు రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఆర్ స్పేస్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇలా ఆర్థోడాంటిక్ రిలాప్స్ అయినప్పుడు ఏం చేయాలి అంటే, సో, ఇలా మొత్తం మళ్ళీ రిపీట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలా? ఆర్ ఏం చేయాలి అంటే, ఒకటి కన్వెన్షనల్‌గా మీరు ప్రాబబ్లీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఆర్ 1 ½ ఇయర్ బ్రేసెస్ ఆర్ ఇన్విజిబుల్ బ్రేసెస్ వేసుకొనుండొచ్చు ఆర్ పెట్టించుకొనుండొచ్చు. సో, అలా అంత లాంగ్ ఉండదు కానీ, కనీసం ఆ స్పేసింగ్ బట్టి చాలా మైల్డ్ స్పేసెస్ ఉన్నాయంటే, మీరు కంఫర్టబుల్ ఉన్నారంటే వదిలేయండి, పర్వాలేదని చెప్పి ఓన్లీ రిటైనర్ మాత్రమే ఇస్తామనమాట. దానికన్నా ఎక్కువుంది, స్పేసెస్ చాలా ఎబ్బెట్టుగా మాకు నచ్చట్లేదు కనిపించడము అన్నప్పుడు, ఇన్విజిబుల్ బ్రేసెస్ సింపుల్ ట్రీట్మెంట్ కాబట్టి ఇన్విజిబుల్ బ్రేసెస్ సజెస్ట్ చేసి ఒక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఏసుకోండి అని చెప్తాం. ఒకవేళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, అంత స్పెండ్ చేయాలని లేదు అన్నప్పుడు, ఫిక్స్డ్ బ్రేసెస్ ఎక్కడైతే స్పేసెస్ ఓపెన్ ఉందో, సపోజ్ పైన టీత్ స్పేసెస్ ఓపెన్ అయింది అంటే, పైన టీత్‌కి మాత్రం ఫిక్స్డ్ బ్రేసెస్ పెట్టించుకొని, ఒక టీత్ అన్నిటిని స్టేబుల్‌గా తీసుకొచ్చి, ఫైనల్లీ ఇదన్నీ చేసిన తర్వాత ఒక ఫిక్స్డ్ రిటైనర్ అనేది కంప్లీట్‌గా మీ నోట్లోనే పెట్టేస్తామనమాట. సో, ఇలా ఫిక్స్డ్ రిటైనర్ ఎండ్ ఆఫ్ ఇట్ పెట్టేసరికి, మళ్ళీ ఇలా సేమ్ ఆర్థోడాంటిక్ రిలాప్స్ అవ్వకుండా మీకు టీత్ ఎక్కడైతే మూవ్ చేసామో అదే పొజిషన్‌లో ఉంటాయి. సో, యూజువల్‌గా ఇలా ఓపెన్ అయినప్పుడు ఆహ్, రిమూవబుల్ గానీ, ఫిక్స్డ్ బ్రేసెస్ గానీ పెట్టించుకోవడం తప్ప ఆప్షన్ అయితే ఇంకోటుండదు. కానీ మీ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంత ఫస్ట్ టైమ్ చేయించుకున్నంత లాంగ్‌గా అయితే ఉండదు. సో, మీకు ఇలా గ్యాప్స్ ఓపెన్ అవ్వడం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేయండి. వి విల్ రెస్పాండ్ బ్యాక్. థాంక్ యూ.